హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ రవితేజ గారు అండ్ హరీష్ శంకర్ గారు వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న మిస్టర్ బచ్చన్ మూవీ ఈ నెల 15th రిలీజ్ కాబోతుంది సార్. మరి అందుకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ పైన మీ రివ్యూ ఏంటి, మీకు ఎలా అనిపించింది? మరి హిట్ మార్క్ ఏమైనా కనిపిస్తుంది అంటారు సార్ ట్రైలర్ లో? ఫస్ట్ థింగ్ మాస్ మహారాజా రవితేజ కాబట్టి మినిమం గ్యారంటీ మూవీ. రెండవది హరీష్ శంకర్ టేకింగ్ కి, హరీష్ శంకర్ స్టైల్ మార్క్ కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే నిన్న ఎప్పుడో సరదాగా ఒక గెట్ టుగెదర్లో పెట్టి డైరెక్టర్ హరీష్ శంకర్ ని ఇమిటేట్ చేయండి అని చెప్పి ఈ చమ్మక్ చంద్ర అలాగే సత్య వీళ్ళందరికీ చెప్పారు. చెప్తే ఆ ప్రోగ్రామ్ చూశాను. కింద చాలా కామెంట్స్ ఉన్నాయి. కామెంట్స్ అన్నిట్లో కూడా రవితేజ గురించి కన్నా హరీష్ శంకర్ గురించి ఎక్కువ ఉన్నాయి. హరీష్ శంకర్ డైరెక్షన్ బాగుంటుందని, హరీష్ శంకర్ టేకింగ్ బాగుంటుందని, ఇట్లా. సో ఇది ఉంది. అండ్ మోర్ ఓవర్ హరీష్ శంకర్ గారు రవితేజ గారి కాంబినేషన్ అంటేనే మంచి కాంబో అన్నట్టు కూడా ఫీల్ ఉంది. ఎట్లా అంటే హరీష్ శంకర్ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు. సార్ నేను ఒక సీను ఇలా అనుకొని వీళ్ళు చేస్తే దానికి 10 అవుట్పుట్ రవితేజ ఇస్తారు. రవితేజ ఆన్ స్క్రీన్ ఎలా పెర్ఫామ్ చేస్తాడో బయట కూడా అలాగే ఉంటాడు ఆయన. మనిషి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడడం అంటూ ఉండదు అన్నట్టుగా చెప్పారు. బట్ ఆ భాగ్యశ్రీ ఆమె ఎట్లాగో రకరకాలుగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. బాలీవుడ్ వాళ్ళని, వెబ్ సిరీస్ లో చేసిన వాళ్ళని, లేదంటే మలయాళం వాళ్ళని, రకరకాలుగా. ఇవాళ రేపు ఇండియన్ సినిమా అయిపోయింది కాబట్టి ఎవరు ఎక్కడ ఏ భాషలోనే చేసుకోవచ్చు, అలా తీసుకొస్తున్నారు. అది ఇక్కడ కామెడీ టచ్ కూడా బాగానే ఉంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈవెన్ బచ్చన్ కూడా ఒక విధంగా 80s లో ఉన్న డ్రెస్సింగ్ స్టైల్ లాగా కనిపించింది నాకు. అంటే ఇంచుమించు రంగస్థలం ఆ టైప్ మూవీ లాగా అనిపించింది. బట్ అది పల్లెటూరు నేటివిటీ, ఇది కొంచెం సిటీ లేదంటే గొడవలు మాఫియాకి సంబంధించి రిలేటివ్గా అయినట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ కామెడీ ట్రాక్ కూడా బాగానే ఉంది. కామెడీ గిరి అంటూ చూసారా, మనకి ఆయన చాలా సినిమాల్లో ఉంటారు. అతడు సినిమాలో కూడా సునీల్ ఆయన కాంబినేషన్ లో ఇద్దరు ఫ్రెండ్స్ గా వస్తారనమాట. వచ్చి అరే వచ్చేసావా, బాగున్నావా, నువ్వు చెప్పారా నీ ఫీలింగ్స్, నేను బయట ఉంటానంటాడు. ఆ డైలాగ్ బాగా ట్రోల్ అయింది. సో ఆ సీన్ లో గిరి అందరికి తెలిసిన క్యారెక్టరే, బట్ ఆయన ఎక్కువగా మీడియా ముందుకు రావడం కానీ ఆడియో ఫంక్షన్ రావడం కానీ మనం చూడం. సో ఆయన ఇందులో మంచి టైమింగ్ పాత్ర చేశారంట. సో అది కూడా బాగా పేలుతుంది అనే నమ్మకం. ఇంకా రవితేజ అంటే మరి కామెడీ అది చెప్పక్కర్లేదు. మాస్ మహారాజ్ ఇమేజ్ వాడు. కాకపోతే ఇట్లా కామెంట్స్ చూస్తున్నప్పుడు నేను చూసిన కామెంట్ ఏంటంటే, ఎందుకో రవితేజ గారు మేకప్ సరిగ్గా లేదంటే కొంచెం ఏజ్ గా కనిపించారు రవితేజ గారు అందులో అన్నట్టుగా కొంతమంది కామెంట్స్ చేశారు. మేబీ అంటే సర్టెన్ ఏజ్ వచ్చాక అందరికీ ఒకేలాంటి శరీర సౌష్ఠవం అందరికీ ఒకేలాగా ఉండదు కదా. బట్ అప్పటికీ హీరోలు చాలా డైట్ ఫాలో అవుతారు, కంట్రోల్ గా ఉంటారు, మనలాగా నచ్చింది తినలేరు, లిమిట్ గానే తినాలి, ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, సో ఏది పడితే అది తినకూడదు, ఇలాంటివన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంత ఫాలో అవుతారు. వాళ్ళకి సెపరేట్ ట్రైనర్లు, ఫిజియోథెరపిస్టులు అందరూ ఉంటారు. సో అదొక్క కామెంట్ ని చూసాను. మిగతా అంతా కూడా ఓవరాల్ గా బాగానే ఉంటుంది. రవితేజ మార్కు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన సినిమాలు కూడా టకటక చేసుకెళ్ళిపోతాడు. గెలిపోవటంతో సంబంధం లేదు. ఒకసారి పూరి జగన్నాథ్ గారు కూడా ఒక ఆడియో ఫంక్షన్ లో చెప్పారు కదా, గన్స్, హెలికాప్టర్ ఇట్లాంటివి ఉన్నాయనంటే పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తారంట. ఏదో రకరకాల ఎలాగే చెప్పారంట. కొంచెం గెటప్లు అవి ఇవి చేస్తున్నారంటే బాలయ్య గారు డేట్స్ ఇస్తారంట. అలాగే ఏంటది 1 month లో సినిమా కంప్లీట్ చేస్తా అంటే రవితేజ డేట్స్ ఇస్తారంట. అలాగా అంటే రవితేజ గారు మాక్సిమం 2 months లో కంప్లీట్ చేస్తాడంట షెడ్యూల్. కంటిన్యూస్ గా ఓన్లీ షూటింగ్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ పక్కన పెడితే 50 నుంచి 60 రోజుల మధ్యలో షూటింగ్ అయిపోతుందంట. అంత చకచకా చేసుకెళ్ళిపోతాడు. గెలిపోవడంతో సంబంధం లేకుండా ఆయన ఇమేజ్ తగ్గట్టుగా చేసుకెళ్ళిపోతుంటాడు. అంటే ఇండస్ట్రీకి ఒక సాధారణ క్యారెక్టర్ జూనియర్ ఆర్టిస్ట్ గానో లేదంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గానో వచ్చిన వ్యక్తి ఈరోజు ఏ సపోర్ట్ ఇది లేకుండా ఒక మాస్ మహారాజు ఒక ఇమేజ్, మినిమం గ్యారంటీ మూవీస్ అనే ఒక ఇమేజ్ తెచ్చుకున్నారంటే డెఫినెట్ గా చాలా హర్డిల్స్ ఫేస్ చేసే ఉంటారు, లేకపోతే ఈ స్థాయికి రారు కదా. ఎందుకంటే మొన్న రీసెంట్ గా టీవీలో కూడా అల్లర్పీడి సినిమా చూసాం. అల్లర్పీడి డాక్టర్ రాజశేఖర్ గారు హీరోగా ఉండేది. ఆ సినిమాలో
వెనక ఆ ట్రూప్ లో వన్ ఆఫ్ ది క్యాండిడేట్ అనమాట. రాజశేఖర్ గారు మ్యూజిక్ ట్రూప్ లో రవితేజ గారు కూడా ఉంటారు. Okay. అక్కడ జాజ్ ఏదో వాయిస్తూ కూర్చుంటారు అనమాట ఆ పాటలో కూడా. సో అప్పటి నుంచి ఎన్నో ఫేస్ చేసి ఎన్నో స్ట్రగుల్ చేసి, అలాగే నిన్నే పెళ్ళాడతా సినిమాలో టబూన్ నాగార్జున గారు ఒక డిస్కోకి వెళ్తారు, ఒక పబ్కి వెళ్తారు. పబ్కి వెళ్తే అక్కడ పబ్ లో ఒకడు ఏడిపిస్తాడు. ఆ ఏడిపించే క్యారెక్టర్ రవితేజ గారు. మీరు వేసారు ఆ సినిమా వస్తే చూడండి. అరే రవితేజ గారు అప్పటి నుంచి ఉన్నారా అని అనిపిస్తారు. సో అట్లా కృష్ణవంశీ గారి దగ్గర వాళ్ళు మంచి మంచి డైరెక్టర్ అసిస్టెంట్లుగా చేస్తూ మంచి మంచి పాత్రలు చేస్తూ, ఒక విధంగా చెప్పాలంటే సింధూరం అనుకుంటా టర్నింగ్ పాయింట్. ఇంతకుముందు చాలా బడ్జెట్ పద్మనాభం ఏమో చిన్న చిన్నవి చేశారు, కానీ సింధూరం టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ఈడియట్ తో మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు, ఎక్కడికో వెళ్ళిపోయారు. శ్రావణి సుబ్రహ్మణ్యం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇట్ అయింది, ఈడియట్ తో ఇమేజ్ మారిపోయింది. సో అట్లాగా అతను ఆ ఇమేజ్ అతను అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆ మాస్ ఫాలోయింగ్ అలాగుంది. మాస్ మహారాజా అనే ఒక టైటిల్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఉంటుంది. హరీష్ శంకర్ టేకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయన సినిమాలు ఇవి బాగాలేదు పోయింది అనుకోవడం లేదు. ఇప్పుడు గద్దలకొండ గణేష్ చూడండి, వరుణ్ తేజ్ లో ఒక రకమైన యాంగిల్ చూపించాడు ఆయన. ఇప్పుడు గబ్బర్ సింగ్ అంటే ఇండస్ట్రీ రికార్డ్. అసలు పవన్ కళ్యాణ్ గారికి కూడా ముందు గబ్బర్ సింగ్ పెద్దగా నచ్చలేదంట, దబాంగ్ ఏముందిలే చేద్దామని. బట్ లేదు, హరీష్ శంకర్ గారు తర్వాత ఆయన బండ్ల గణేష్ గారు వీళ్ళు ఒప్పించి, లేదు బాబు బాగుంటది అంటే మళ్ళీ ఈయన దబాంగ్ మూవీ చూసి హరీష్ శంకర్ మరి గబ్బర్ సింగ్ తెలుసు కదా ఏ రేంజ్ లో. ఒక్కసారిగా 10 ఏళ్లుగా పెద్ద మంచి హిట్టే లేదు అనుకున్న పవన్ కళ్యాణ్ గారికి అఫ్ కోర్స్ ఆయన ఇమేజ్ పడిపోకపోయినా సరైన హిట్ తగలలేదు. అంతకు ముందు జల్సా వచ్చింది కానీ క్లాస్ హిట్, అది సూపర్ హిట్ ఏం కాదు, క్లాస్ హిట్. మరి గబ్బర్ సింగ్ చెప్పలేము, ఇంకా రికార్డులు బద్దగొట్టేసింది అసలు, బేభత్సమైన బ్లాక్ బాస్టర్. అట్లా అలాంటి బ్లాక్ బాస్టర్లు తీసిన మిర్చి అదొక హిట్, సూపర్ హిట్. రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్. బట్ ఫస్ట్ షాక్ ఏదో తీశారనుకుంటా, అది పెద్దగా ఆడలేదు, జ్యోతికాను రవితేజ. ఆ తర్వాత మిర్చితో ఇప్పుడు ఇది 3వ సినిమా అనుకుంటా. హరీష్ శంకర్ గారు కూడా మంచి టాలెంట్. సినిమా ఓవరాల్ గా ఆగస్ట్ 15th కి అదొకటి వస్తుంది, ఇంకోటి ఏది ఉంది డబుల్ స్మార్ట్ ఒకటి వస్తుంది. తర్వాత తంగలాను ఎట్లాగో తమిళ్ది కాబట్టి ఈ రెండింటికే ప్రియారిటీ ఉండొచ్చు. రవితేజ గారి క్రేజ్ రవితేజ గారిది, అటువైపు పూరి జగన్నాథ్ రామ్ పోతున్నాయి. ఓవరాల్ గా బాగానే ఉంటుంది.